మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దానికోసం మనము ఇట్లా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు వాట్స్ని అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి అప్డేట్స్ రావడం జరిగిందని చెప్పేసి. సో ఫస్ట్ మనము చూసినట్లయితే టీఆర్టీ సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ నెంబర్ 53/2017 సంబంధించి ఎవరైతే ఏజెన్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఏజెన్సీ స్టేటస్ సంబంధించి క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. ఖమ్మం డిస్టిక్ సంబంధించి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం అనేది ఆపడం జరిగింది. సో ఈ క్లియరెన్స్ రావడం ద్వారా వాళ్ళకు నెక్స్ట్ పోస్టింగ్స్ అనేది ఇవ్వడానికి మరి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే టీఎస్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో నోటిఫికేషన్ నెంబర్ 18/2018. సో దాంట్లో ఉన్నటువంటి వివిధ పోస్టులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ప్రియంబుల్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకు మరి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఉంటుంది సో అనేది మనకి ఇక్కడ ప్రియంబుల్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే అది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే వెబ్ నోట్ డౌన్లోడ్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఎవరైతే మరి ఖమ్మం డిస్టిక్ సంబంధించి క్లియరెన్స్ రావడం జరిగిందో ఏజెన్సీ స్టేటస్ ఆ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో వాటిపైన క్లిక్ చేసి ఇప్పుడు అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే టీఆర్టీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు 41 మంది అభ్యర్థులు ఈ ఎస్టీ లోకల్ ఏజెన్సీ పోస్టులకు ఎంపిక కావడం జరిగిందో సో వాళ్ళ యొక్క మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది వాళ్ళ యొక్క ఏజెన్సీ లోకల్ స్టేటస్ని వెరిఫికేషన్ అయిన తర్వాతనే వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మనకు హైకోర్టు మనకు రిట్ పిటిషన్ నెంబర్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగానే వాళ్ళ యొక్క ఆర్డర్స్ అనేది ఆపడం జరిగింది. సో మరి కమిషన్ అనేది వీళ్ళకి సంబంధించినటువంటి 35 మంది అంటే 41లో 35 మంది సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. వాళ్ళ యొక్క లోకల్ ఏజెన్సీ పైన సర్టిఫికేట్స్ పైన ఈ పాత ఖమ్మం డిస్టిక్ నుంచి డిస్టిక్ కలెక్టర్ గారి నుంచి ఈ 35 మందికి క్లియరెన్స్ రావడం జరిగింది. సో అదేవిధంగా 6 మంది అభ్యర్థులకు సంబంధించి రిపోర్ట్ అనేది పెండింగ్ ఉంది. సో మరి ఈ క్లియరెన్స్ వచ్చినటువంటి 35 మంది అభ్యర్థులకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క జాబితా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ సీరియల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ యొక్క పేరు, క్యాండిడేట్ పేరు, ఇక్కడ ఏజెన్సీ స్టేటస్ రిమార్క్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఏజెన్సీ స్టేటెడ్ యాక్సెప్టెడ్ అంటే వీళ్ళు లోకల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క జాబితా మనకు 1 నుంచి 35 మంది అభ్యర్థులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అభ్యర్థులకు మరి ఏజెన్సీ స్టేటస్ అనేది క్లియర్ అయింది, వీళ్ళు ఆ ఏజెన్సీ ఏరియాకి చెందినటువంటి వాళ్ళే అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మరి త్వరలోనే వీళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే తెలంగాణ స్టేట్ బెవరేజ్ ఆఫ్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీకి సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది బీకామ్ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి షార్ట్ ఫాల్ 4th స్పెల్ అంటే 4వ విడతకు సంబంధించి షార్ట్ ఫాల్ అంటే ఇంతకుముందు పిలిచినటువంటి అభ్యర్థులు సరిపోనందుకు మళ్ళా ఈ 4th స్పెల్ అనేది మనకు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంతకుముందు విడుదల చేసినటువంటి రిజల్ట్ నోటిఫికేషన్కి కొనసాగింపుగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ఇక్కడ పిలవడం జరుగుతుంది క్యాండిడేట్స్ని. సో ఈ ఎవరైతే క్యాండిడేట్స్ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కింద ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక 1 సెట్ చెక్ లిస్టు అదేవిధంగా 2 సెట్స్ అటెస్టేషన్ ఫామ్స్ అనేది తీసుకురావాల్సింది. అది కూడా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. చెక్ లిస్టు మనకు అటెస్టేషన్ ఫాము సో డౌన్లోడ్ చేసుకొని దానిపైన క్యాండిడేటే మరి ఫిలప్ చేసుకొని తీసుకురావాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాలి, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాటితో పాటు ఒక 2 సెట్స్
మనకు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకురావాలి. వాటి జిరాక్స్ పైన గెజెట్ సైన్ చేయించి తీసుకురావాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏజ్, క్వాలిఫికేషన్స్, కమ్యూనిటీ అంటే ఇప్పుడు తీసుకొచ్చే సర్టిఫికెట్స్ కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో లేటెస్ట్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేటు మనకు తీసుకురావాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషను, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు ఇట్లా మనకు నోటిఫికేషన్లో ఏదైతే ఇవ్వడం జరిగిందో అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలని చెప్తున్నారు. సో ఈ మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ఉంటుందో ఆ టైంలో మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము ఒరిజినల్ సర్టిఫికేట్స్, 1 సెట్ చెక్ లిస్టు, 2 సెట్స్ అటెస్టేషన్ ఫామ్స్, అన్ని ఒరిజినల్స్ ప్లస్ 2 జతల మనకు జిరాక్స్ సెట్స్ ఇవన్నీ కూడా తీసుకురావాలని చెప్తున్నారు. అట్లాగైనా మీరు తీసుకురానట్లయితే మరి వాళ్ళకు నెక్స్ట్ ప్రాసెస్కి అనేది తీసుకోమని చెప్తున్నారు. సెలక్షన్లో ఉన్నటువంటి నెక్స్ట్ ప్రాసెస్కి మళ్ళీ మీరు సబ్మిట్ చేయడానికి మళ్ళీ అవకాశం అనేది కల్పించబడేది. కాబట్టి మీకు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ఉందో అదే టైంకి ఇవన్నీ తీసుకురావాలని మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు షెడ్యూల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. జనవరి 8, 2020 నుంచి జనవరి 10, 2020 వరకు టీఎస్పీఎస్సీ ఆఫీస్, ప్రతిభా భవన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ వద్ద ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ సంబంధించి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది పైన పేర్కొన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అక్కడ తీసుకురావాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ అట్లాగైనా మీరు తీసుకురానట్లయితే ఖచ్చితంగా తీసుకురావాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి మీరు ఉదయం 10 గంటల వరకే మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ 4th పాయింట్ ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదంటే మనకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి మీరు అన్నీ సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలని చెప్తున్నారు. పైన నోటిఫికేషన్లో పేర్కొన్న సర్టిఫికేట్స్ అన్నీ. సో మరి ఈ సర్టిఫికేట్ మీరు తెచ్చే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగా అంటే అప్లికేషన్ మీరు ఫామ్లో ఇచ్చినటువంటి చెక్ లిస్ట్లో సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి వివరాలు అన్నీ బట్టి ఒకవేళ మీరు మరి ఏమైనా తప్పుగా ఉండి మీ ఎలిజిబిలిటీ మీరు రాంగ్ అని తెలిసినట్లయితే మరి అట్లాంటి యొక్క క్యాండిడేట్స్ అనేది మరి వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఏ స్టేజ్లో అయినా రద్దు చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఒక నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మరి బీకామ్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలని చెప్తున్నారు. సో అది బీకామ్ సర్టిఫికేట్ డిగ్రీ లేనటువంటి వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వద్దు, ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అటే హాజరు కావాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు మనము. సో రిజిస్టర్డ్ నెంబర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో జనవరి 8, 2024 అంటే ఉదయం ఉన్నటువంటి వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆ రోజు ఉదయం ఉండేవి. సో నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ జనవరి 8, 2020 ఆఫ్టర్నూన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది జనవరి 9 రోజు ఉదయం ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా జనవరి 9 ఆఫ్టర్నూన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇది జనవరి 10 ఉదయం ఫోర్నూన్ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్లు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్టర్నూన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరి ఇక్కడ ఇచ్చినటువంటి హాల్ టికెట్స్ మీకు ఏ రోజు ఏ సెషన్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ సెషన్కి పైన చెప్పినట్లుగా అన్ని సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళి అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి టీఆర్టీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరకు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చినటువంటి వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క సమాచారము. అదేవిధంగా తెలంగాణ స్టేట్ బ్యూరోస్ ఆఫ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి బీకామ్ షార్ట్ ఫాల్ 4th స్పెల్ సంబంధించినటువంటి లిస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.